హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్స్ ఏపీఎస్సి గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి అండ్ దట్ టు ఐఏఎస్ ప్రిలిమ్స్కి, సివిల్స్ ప్రిలిమ్స్కి యూజ్ఫుల్ వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది కూడా ఓన్లీ 6 యూట్యూబ్ ఛానల్స్. దాని తర్వాత ఇంకా ఉన్నాయి, కానీ ఇవి మెయిన్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా అనాలిసిస్ పార్ట్ తర్వాత అప్డేట్ చేస్తూ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయటం, ఎర్లీ అప్డేట్స్ ఉండటం, అలా నేను చూసినంత వరకు ది బెస్ట్గా ఉన్నాయి మాత్రమే కోట్ చేశాను. దీని తర్వాత ఇంకో ఛానల్ చేస్తాను. ఈ 6 ఛానల్స్ గురించి చెప్తాను. దాని తర్వాత నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను. ఏంటంటే దగ్గరగా ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఐఏఎస్ ప్రిలిమ్స్కి ఆర్ మెయిన్స్కి యూజ్ఫుల్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్. దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్తో ఏ టాపిక్ దేనికి యూట్యూబ్ ఛానల్ బెస్ట్ అనేది సపరేట్గా ఇద్దాం అనుకుంటున్నాను. దీంట్లో వరకు ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద ఫోకస్ చేశాను. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి మన టీవీ. దీనికన్నా ముందు ఇది తెలుగు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కొంచెం దానికి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఈ వీడియోస్ కనుక యూజ్ అయితే. మన టీవీ ఈ తెలంగాణ వాళ్ళు ఎప్పుడైతే ఈ తెలంగాణలో ఈ టీఎస్పీసీకి సంబంధించి వీడియోస్ చేశారో అవి మనకు కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఏపీఎస్సీకి కూడా చాలా యూజ్ అవుతాయి. దాంట్లో దగ్గరగా ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇవన్నీ కూడా దీనిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. బాగుంది మెటీరియల్ కూడా. ఒక ఫుల్ ప్లేజ్డ్ ఒక వే అనేది ఏర్పడుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది సబ్జెక్ట్స్ మీద. ఈ మన టీవీ దీంట్లో కనుక మీరు చూసినట్లయితే చాలా సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. ఫస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు అన్నీ ఈజీగా దొరుకుతాయి. గ్రూప్ 2, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 4 అంటే మన సబ్జెక్ట్స్ వేరేగా ఉంటాయి, కానీ అవే సబ్జెక్ట్స్ చూసుకోండి. గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ డిఫరెంట్ ఉన్నాయి. పాలిటిక్స్ సంబంధించి 131 వీడియోస్ అన్నీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏపీఎస్సి టీఎస్పీసీ తేజ సార్ లెక్చర్స్ ఉంటాయి. అవి కూడా బాగా యూజ్ అవుతాయి. 189 వీడియోస్. ఎకానమీ దగ్గరగా 40 వీడియోస్ దాకా చేస్తారు. ఇప్పుడు కూడా ఎకానమీ మెయిన్స్ లెవెల్లో చేస్తున్నారు వీడియోస్. ఇంతకుముందు ఒక వీడియో ఒకటి వచ్చింది, మెయిన్స్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి. దీంట్లో మ్యాక్సిమం ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా కవర్ చేస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది. తర్వాత మెటీరియల్ కూడా సార్ది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏ వీడియో చూసినా కింద లింక్ పెడతారు. ఆ లింక్ నుంచి మీరు ఒక 9 రూపీస్ డొనేట్ చేస్తే మీరు ఆ వీడియోస్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఒక జెన్యూన్ మెటీరియల్ దొరుకుతుందంటే ఇది ఒక ఛానల్. దాని తర్వాత విన్నర్స్ అకాడమీ. అది ఎంతమంది చూసారో తెలియదు, కానీ ప్రజెంట్ ఈ సార్ కూడా బెస్ట్ వీడియోస్ చేస్తున్నారు. గ్రూప్ 2కి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కవర్ చేశారు. మిడివల్ ఎకానమీ కానీ, ఎల్పిజిస్ కానీ, సోషో ఎకనామిక్ సర్వే, ఇది మెయిన్స్కి సబ్జెక్ట్. అది పేపర్ 3కి సంబంధించింది. ఈ పాలిటీ వచ్చేటప్పటికి మెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. తర్వాత డిఫరెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ మీద, వీటి మీద సపరేట్గా సార్ చేస్తున్నారు. ఐ థింక్ సో, ఐ హోప్ తర్వాత మెయిన్స్కి కూడా కావాల్సిన వీడియోస్ అన్నీ చేస్తారని నేను భావిస్తున్నాను. అందువల్ల ఇది ఒకటి యూజ్ఫుల్ వెబ్సైట్. దాని తర్వాత నెక్స్ట్ జెన్ ఐఏఎస్. ఇది కూడా తేజ సార్దే. ఇది ఐఏఎస్ లెక్చర్స్ చేశారు. కొన్ని తెలుగులో కాకుండా కొన్ని దీంట్లో ఇంగ్లీష్లో ఉంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి, కొన్ని ఇంగ్లీష్లో మనకి ఇక్కడ కవర్ అవుతుంది. కొంతమంది ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగానే ఉంటుంది. సార్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవచ్చు, దీంట్లో కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వీడియోస్ ఉంటాయి కాబట్టి క్లియర్ చేసుకోవచ్చు. దాని తర్వాత కళ్యాణ్ సార్ వచ్చినప్పటికీ పాలిటీ మోస్ట్ ఆఫ్ ది అంటే మ్యాక్సిమం కవర్ చేస్తారు. బాగుంటుంది పాలిటీ మొత్తం. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 55 వీడియోస్ దగ్గరగా ఒక్కొక్క వీడియో వచ్చేటప్పటికి 1 అవర్ దాకా ఉంటుంది, 1 అవర్ 1.5 అవర్ దాకా ఉంటుంది. కానీ ఎక్స్ట్రీమ్ బాగుంటుంది. కళ్యాణ్ సార్ పాలిటీ వీడియోస్ బాగుంటాయి. దట్టు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి
చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది, కానీ అదొక్కటే సరిపోదు. ఇంకా ఎక్స్టర్నల్గా ఇంకేమైనా చదవాలి, ఎందుకంటే అదొక్కటి చూసుకుంటే సరిపోదు. ఇంకా చాలా మెటీరియల్స్ మనం గ్యాదర్ చేయాల్సి వస్తుంది, కానీ ఇది బెస్ట్ వెబ్సైట్. దాని తర్వాత కౌటిల్య కెరీర్స్ అని, ఇది మామూలుగా ఈ 7,000 8,000 ఉంది గ్రూప్ 2కి గ్రూప్ 3కి కోచింగ్కి. కానీ వీళ్ళు ప్రోమో వీడియోస్ కానీ అలాంటి ఒక 20-30 మినిట్స్ అలా కాకుండా 1 hour 1.5 hour కూడా చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇలా ఇవి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే మంచి ప్రొఫెసర్సే డీల్ చేస్తారు కాబట్టి ప్రోమో వీడియోస్, అది ప్రమోషనల్ వీడియోస్, అవి చాలా ఉపయోగపడతాయి మనకి. దట్టు ఇది బాగుంది. మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించింది కానీ జనరల్ క్లాసెస్ కానీ ఏదైనప్పటికీ కూడా. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ గురించి కూడా ఇది బాగుంది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ గురించి కౌటిల్య, తర్వాత ఏపీఎస్సి, టీఎస్పీసీ తేజ సార్, విన్నర్స్ అకాడమీ, కళ్యాణ్ సార్, వీళ్ళ నలుగురు కూడా డీల్ చేశారు ఒక్కొక్క వీడియోస్. తేజ సార్ దగ్గరగా 4 వీడియోస్ చేశారు దాని మీద. అన్నీ కూడా బాగుంటాయి. మీరు అవి కనుక ప్రిపేర్ అయితే బైఫర్కేషన్ మీద ఏమొచ్చినా కూడా మినిమం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది మీకు. అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన తెలుగుది కాదు అయినప్పటికీ చెప్దాం అనుకుంటున్నాను, విద్యామిత్ర. ఇది గవర్నమెంట్ తరఫున ఇప్పుడైతే హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా కొన్ని వందల వీడియోస్, అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆన్లైన్లోకి రావటం వల్ల ఇదే మెయిన్ వెబ్సైట్ అయింది విద్యామిత్ర. నెంబర్ ఆఫ్ కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మ్యాక్సిమం ప్లేలిస్ట్లోనే మీకు దొరుకుతుంది చాలా సబ్జెక్ట్స్. ఇది నేను చెప్పదలుచుకుంటే ఇక లెర్నింగ్ అనమాట, ఫ్రీ లెర్నింగ్. ప్రతి ఒక్కటి లా గురించి ఉంటుంది. లా అంటే మనకి ఇది కూడా కవర్ అవుద్ది, పాలిటీ కూడా కవర్ అవుద్ది లాలో. తర్వాత ఎకానమీ, తర్వాత మీరు ఏ సపరేట్ సబ్జెక్ట్ కావాలన్నా, ఏ టాపిక్ గురించి కావాలంటే ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఆ సెర్చ్లో టైప్ చేయండి, మీకు ఒక ఈ ఛానల్లో ఆ వీడియో ఉందా లేదని తెలిసిపోద్ది. అందువల్ల సెర్చ్లో టైప్ చేయండి, అది మీకు ఒక ప్లస్ పాయింట్. విద్యామిత్ర అనేది ఈ గ్రూప్స్ అని కాదు, ప్రతిదానికి దేనికైనా జూనియర్ సీనియర్ లెవెల్ ప్రతి ఒక్క లెవెల్కి కూడా ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి జనరల్గా చెక్ చేయండి, బాగుంటుంది ఈ విద్యామిత్ర ఛానల్ అనేది. దాని తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించింది హిందీ ఎవరు కొద్ది గొప్ప వస్తే ఇవి మనం డీల్ చేయొచ్చు. మృణాల్ పటేల్ సార్ సివిల్స్కి చాలామంది ప్రిఫర్ చేసేదన్నమాట. దీంట్లో ఎకానమీకి సార్ ఎక్కువగా, ఎకానమీ ఒకటి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటి మీద సార్ ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటారు. అవి కాకుండా హిస్టరీ అవి కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి చాలా ఉపయోగపడతాయి, అవి సివిల్స్కి కానీ లేకపోతే మన గ్రూప్స్కి కానీ. ఇవి చూడండి, దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఈ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు మన బడ్జెట్ మీద, ఎకనామిక్ సర్వే మీద వాళ్ళు చేసిన అనాలిసిస్. ఇదంతా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, మనకు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఏ గ్రూప్స్ పేపర్లో చూసినా వస్తాయి. అందువల్ల ఇది మృణాల్ పాటేల్ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇంకోటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకొక బెస్ట్ ఛానల్ ఉంది, అదేంటంటే లెర్నర్స్ స్పేస్. ఇది ఛానల్ గుర్తుపెట్టుకోండి. ఈసారి ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రతి వీక్ వీడియోస్ ఉంటాయి. ప్రతి వీక్ వచ్చేటప్పుడు ఒక 4 to 5 వీడియోస్ డిఫరెంట్ మీద. ఒక్కొక్క రోజు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వై అండ్ హౌ. మీకు ప్లేలిస్ట్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. ప్లేలిస్ట్లో మంత్లీ అంటే సంవత్సరానికి వచ్చేటప్పుడు 52 వీక్స్ అనుకుంటే ప్రతి వీక్కి ఒక 5 వీడియోస్ అలా. తర్వాత అది కాకుండా ఈ January 1st నుంచి ఎడిటోరియల్ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అది సివిల్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎడిటోరియల్ డిస్కషన్స్ ప్రతి రోజు కూడా 11 AM స్టార్ట్ అవుతుంది. దగ్గరగా ½ an hour పైన జరుగుతుంది. అదేంటంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. సార్ కూడా చాలా బాగా చెప్తారు. తర్వాత యూనియన్ బడ్జెట్ మీద ఉన్నది, ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఈ సిరియా క్రైసిస్, తర్వాత మెయిన్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్టేట్ రిలేషన్స్, నేషనల్ రిలేషన్స్లో ఎలా ఈ MOUs కానీ లేకపోతే ఇంటర్నేషనల్ వార్స్ అండ్ ఫెయిర్స్ కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తా అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీరు డైలీ చూడాల్సిన ఒక వెబ్సైట్ నేను చెప్పదలుచుకుంటే, ఎందుకంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ వెబ్సైట్ వల్ల. ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత హిస్టరీ, దాని గురించి అసలు అది ఎలా వచ్చింది, ఎలా ముందుకు మనం ఎలా చదవాలి అనేది క్లియర్ కట్ ఒక ఐడియా వస్తుంది మనకి. ఇది లెర్నింగ్ స్పేస్. ఇంకొక ఛానల్ ఉంది, అది ఛానల్ చూపించి క్లోజ్ చేస్తాను. స్టడీ IQ.
ఎంతమంది తెలుసో తెలియదు కానీ దగ్గరగా పెట్టిన తర్వాతే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది అందరిలోనూ. ఇది మెయిన్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి స్పెసిఫిక్గా చెప్పాలంటే చాలా యూస్ఫుల్. కానీ ఇప్పుడిప్పుడే వీళ్ళు హిందూ పేపర్ అనాలిసిస్ కూడా చేపట్టారు, ప్రతి డే కూడా. అది చాలా యూజ్ ఉంటుంది. డైలీ ఏదో ఒక వీడియో పడుతూనే ఉందన్నమాట. అది మీరు కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్, అవార్డ్స్, తర్వాత 2016 ఇయర్ ప్లాన్ మొత్తం, ఇయర్లీ జరుగుతున్న మెయిన్ ప్రాబ్లమ్స్, దాని ఎఫెక్ట్స్, తర్వాత ఎకనామిక్ సర్వేస్, చాలా డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆన్ ద ట్రాక్లో ఉంది. ఇందులో స్టడీ ఐకి కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇవి దగ్గరగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే, ఇది కనుక ఏదో రకంగా మీకు యూస్ఫుల్ అయితే ఫస్ట్ షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ గురించి కొంచెం స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్స్ ఆర్ ఎనీ టైం అలౌ చేస్తాను నేను దాన్ని, ఎందుకంటే మై పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు తెలియాలి కాబట్టి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.